భాష పుట్టుక అనేది ఒక సహజమైన ప్రక్రియ. ప్రపంచంలో భాషలు ఎలా పుట్టాయో అర్థం చేసుకోవడానికి మనము పూర్వకాలంలోకి వెళ్ళాలి. మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత భిన్నత్వం కలిగిన భాషా సంపదను కలిగి ఉంది. భారతదేశంలోని భాషల పుట్టుక వెనుక చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు ప్రభావం చూపాయి. భాష ఎలా పుట్టింది? అసలు ఈ భాష అనేది సాధారణంగా సహజ ధ్వనుల ద్వారా. మన ప్రాచీన కాలం మనుషులు ప్రకృతిలో ఉన్న ధ్వనులను అనుసరించి మాట్లాడడం ప్రారంభించారు. పక్షుల అరుపులు మరియు జంతువుల శబ్దాల ద్వారా. గాలి, వర్షం వంటి ప్రకృతి శబ్దాలు మొదలగునవి. ముందుగా మనిషి తన హావభావాలతో భావాలను వ్యక్తం చేయడం ప్రారంభించాడు. క్రమంగా ఈ హావభావాలు పదాలుగా మారాయి. ఆ తరువాత సమాజం క్రమంగా అభివృద్ధి చెందడంతో అనుసంధానం కోసం భాషలు అవసరమయ్యాయి. కొత్త పదాలు మరియు అర్థాలు వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. భారతదేశంలో భాషల పుట్టుక ఎలా మొదలయింది? భారతదేశంలో భాషల వ్యాప్తిని 4 భాగాలుగా విభజించగా, దానిలో ముందుగా ఇండో-యూరోపియన్ భాషలు ఉన్నాయి. ఈ భాషలు భారతదేశం ఉత్తర భాగంలో అధికంగా ఉన్నాయి. సంస్కృతం ఈ భాషా కుటుంబానికి మూలం. హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ వంటి భాషలు దీనికి చెందినవి. రెండవ భాగంలో ద్రావిడ భాషలు ఉన్నాయి. ఈ భాషలు దక్షిణ భారతదేశంలో అధికంగా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలు ఈ కుటుంబానికి చెందినవి. ఇక మూడవ భాగంలో ఆస్ట్రో-ఆసియాటిక్ భాషలు ఉన్నాయి. ఈ భాషలు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు ఉత్తర తూర్పు భారతదేశంలో ఉన్నాయి. సాంతాలి, ముందారి వంటి ఆదివాసీ భాషలు దీనికి చెందినవి. నాలుగవ భాగంలో టిబెటో-బర్మన్ భాషలు ఉన్నాయి. ఈ భాషలు ఉత్తర తూర్పు భారతదేశంలో కనిపిస్తాయి. మిజో, మణిపురి, నాగామీస్ వంటి భాషలు ఇందులో ఉన్నాయి. అసలు భాషల విభజన ఎందుకు ఎలా జరిగింది? ముందుగా భౌగోళిక పరిస్థితులు వలన. అంటే పర్వతాలు, నదులు, అడవుల వల్ల సమాజాలు వేరువేరుగా అభివృద్ధి చెందాయి. భిన్న ప్రాంతాల్లో భాషలు ప్రత్యేకంగా రూపుదాల్చాయి. తరువాత సంస్కృతుల ప్రభావం వలన. అనగా వలసలు, యుద్ధాలు, వ్యాపారం వల్ల భాషలు కొత్త పదాలతో పునర్నవీకరణ చెందాయి. ఇక చివరిగా ఆచారాలు మరియు జీవన శైలి వలన. అనగా ప్రతి ప్రాంతానికి అనుగుణంగా భాషల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మన భారతదేశం 22 అధికారిక భాషలు, సంవిధానంలోని 8వ షెడ్యూల్ కలిగి ఉంది. దీనిలో 1600 కంటే ఎక్కువ భాషలు మరియు 30,000 పైగా మాతృభాషల వంటి విభిన్న భాషా సంస్కృతులు ఉన్నాయి. ఫ్రెండ్స్, భాషలు మన భారతదేశంలో సంస్కృతి, జీవన శైలికి ప్రతిబింబాలు. ప్రతి భాష వెనుక చరిత్ర, అభివృద్ధి, ప్రజల జీవన విధానం ఉంటాయి. భాషల భిన్నత్వమే మన దేశానికి గౌరవం. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.